అనేది ఆగిపోని ఒక నిరంతర ప్రవాహం. గడిచిపోయిన ఏ సెకండు మళ్ళీ తిరిగి రాదు. ఇదే ఆలోచన మనందరం పుట్టినప్పటి నుంచి నమ్మే అతిపెద్ద నిజం. కానీ విజ్ఞాన శాస్త్రం ఈ నిజాన్ని అత్యంత గట్టిగా సవాల్ చేస్తోంది. టైమ్ ట్రావెల్ లేదా కాల ప్రయాణం అనేది కేవలం చందమామ కథల్లోనో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనో ఉండే అద్భుతమైన ఊహ మాత్రమే కాదు, అది శాస్త్రీయంగా సాధ్యమేనని గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాపేక్షిక సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి నిరూపించారు. కాలం అనేది అందరికీ ఒకేలా గడవదు అని కూడా ఆయన చెప్పారు. దీనిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వేగాన్ని చాలా నిశితంగా గమనించాలి. ఒక వ్యక్తి కాంతి వేగానికి సమానంగా, అంటే సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగితే అతనికి కాలం చాలా నెమ్మదిగా గడుస్తోంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి కాంతి వేగంతో ప్రయాణించే ఒక అత్యాధునిక నౌకలో అంతరిక్షంలోకి వెళ్లి 1 సంవత్సరం పాటు ప్రయాణించి తిరిగి భూమికి వస్తే భూమిపై అప్పటికే వందల ఏళ్ల కాలం గడిచిపోయి ఉండొచ్చు. అంటే ఆ వ్యక్తి తన వయసు పెరగకుండానే భవిష్యత్తు తరంలోకి అడుగుపెట్టాడన్నమాట. దీనిని శాస్త్రీయ పరిభాషలో కాల వ్యాకోచం అని పిలుస్తారు. ఇది కేవలం కాగితాల మీద రాసుకున్న సిద్ధాంతం మాత్రమే కాదు, నేడు మనం వాడుతున్న దిక్సూచి వ్యవస్థలు లేదా అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల విషయంలో కూడా ఈ కాల మార్పును శాస్త్రవేత్తలు అనుక్షణం గమనిస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న గడియారాల కంటే అంతరిక్షంలో వేగంగా తిరిగే ఉపగ్రహాల గడియారాలు కొన్ని సెకండ్ల తేడాతో పనిచేస్తాయి. వాటిని సరిచేయకపోతే మన ఫోన్లలోని మ్యాప్లు తప్పుగా చూపిస్తాయి. అంటే మనం తెలియకుండానే కాలాన్ని నియంత్రిస్తున్నామన్నమాట. అయితే భవిష్యత్తులోకి వెళ్ళడం అనేది సాధ్యమని విజ్ఞాన శాస్త్రం అంగీకరిస్తున్నా, గతాన్ని సందర్శించడం అనేది ఇప్పటికీ ఒక పెద్ద చిక్కుముడిగానే మిగిలిపోయింది. గడిచిన కాలాన్ని తిరిగి పట్టుకోవడం సాధ్యమా? కాలచక్రాన్ని వెనక్కి తిప్పే శక్తి మనిషికి ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. వాటిని వెతికే క్రమంలోనే విశ్వంలోని అనేక రహస్యాలు బయటపడుతున్నాయి. కాలం అనేది ఒక నాలుగో కొలత అని, దానిని మనం నియంత్రించగలిగితే విశ్వంపై పూర్తి ఆధిపత్యం సంపాదించవచ్చని నేటి మేధావుల గట్టి నమ్మకం. ఈ కాల గమనాన్ని అర్థం చేసుకుంటే మనం సృష్టి రహస్యాలను ఛేదించవచ్చు. మనిషి వేగాన్ని పెంచే కొద్దీ కాలం తన స్వరూపాన్ని మార్చుకుంటూ మనకు కొత్త సవాళ్లను విసురుతోంది. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మనం కేవలం ఒక చిన్న నీటి బిందువులం మాత్రమే. సమయ ప్రయాణానికి ఉన్న మరొక అద్భుతమైన మార్గం అంతరిక్షంలోని గురుత్వాకర్షణ శక్తి. ఐన్స్టీన్ చెప్పినట్లుగా ఎక్కడైతే గురుత్వాకర్షణ శక్తి విపరీతంగా ఉంటుందో అక్కడ కాలం నెమ్మదిస్తోంది. అంటే భారీ నక్షత్రాల దగ్గర లేదా మన పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్ హోల్స్ వద్ద గురుత్వాకర్షణ శక్తి అపారంగా ఉంటుందన్నమాట. అందుకే అక్కడ కాలం దాదాపుగా ఆగిపోతోంది. ఒకవేళ మనిషి ఒక కాలరంధ్రం చుట్టూ కొంతకాలం ప్రయాణించి సురక్షితంగా తిరిగి భూమికి రాగలిగితే అతను తన భవిష్యత్తులోకి కొన్ని వేల ఏళ్ల కాలం ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. దీనిని ఒక ఉదాహరణతో చూద్దాం. భారీ సాంద్రత కలిగిన గ్రహం మీద గడిపిన కొన్ని గంటలు భూమి మీద కొన్ని దశాబ్దాలకు సమానం కావచ్చు. దీనికి తోడు వార్మ్ హోల్స్ అనే మరో ఊహ ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలను అమితంగా ఆకర్షిస్తోంది. ఇవి అంతరిక్షంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు లేదా ఒక కాలం నుంచి మరొక కాలానికి వెళ్లేందుకు ఉండే రహస్య సొరంగాల్లాంటివి. ఒక కాగితాన్ని మడత పెట్టినప్పుడు రెండు చివరలా ఎలా కలుస్తాయో అలా అంతరిక్షాన్ని మడత పెట్టి కాలాన్ని అధిగమించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరిస్తున్నారు. కానీ ఈ వార్మ్ హోల్స్ అనేవి అత్యంత అస్థిరమైనవి. వాటి గుండా ప్రయాణించాలంటే విపరీతమైన శక్తి అవసరం. ఇప్పటి వరకు మనం భౌతికంగా మనుషులను పంపి కాల ప్రయాణం చేయకపోయినా పరమాణువుల స్థాయిలో కాల మార్పులను ప్రయోగశాలల్లో గమనించారు. అంటే అతి సూక్ష్మమైన కణాలు కాల ప్రయాణం చేయగలవని మనకు శాస్త్రీయ ఆధారాలున్నాయి. కానీ మనిషి లాంటి భారీ శరీరం కలిగిన జీవి టైం ట్రావెల్ చేయాలంటే ప్రకృతి నియమాలను పూర్తిగా అధిగమించాల్సి ఉంటుంది. ఒకవేళ మనిషి నిజంగానే కాల ప్రయాణ యంత్రాన్ని కనిపెడితే ఈ ప్రపంచం ఎలా మారిపోతుందో ఊహించడం కూడా చాలా కష్టమే. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, మానవ నాగరికతనే ఒక కొత్త మలుపు తిప్పే మహాప్రయోగం. కాలం అనే వస్త్రంపై మనం ఎలా ప్రయాణించాలో తెలిస్తే విశ్వం అంచుల వరకు చేరుకోవడం సాధ్యమవుతోంది. భూమికి నక్షత్రాలకు మధ్య ఉన్న దూరాలను మనం మైళ్లలో కాకుండా కాలంలో కొలవడం మొదలు పెడతాం. ఈ అద్భుతమైన ప్రయాణం మనల్ని దైవానికి దగ్గరగా తీసుకెళ్తుందేమో అన్నట్లుగా ఉంటుంది. గురుత్వాకర్షణ అనే శక్తి కేవలం మనల్ని భూమికి అదిమి ఉంచడమే కాదు, మన కాలాన్ని కూడా శాసిస్తోంది. ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు మనిషికి తన పరిమితులు ఏంటో అర్థమవుతాయి. అంతు చిక్కని ఈ అంతరిక్ష రహస్యాలు మనల్ని నిరంతరం ఆలోచింపచేస్తూనే ఉంటాయి. టైమ్ ట్రావెలింగ్ లో ఎదురయ్యే అతిపెద్ద సమస్య తర్కం. దీనినే శాస్త్రవేత్తలు గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని పిలుస్తుంటారు. అంటే తాతయ్య చిక్కుముడి అని అర్థం. ఉదాహరణకు, ఒక వ్యక్తి కాల ప్రయాణ యంత్రాన్ని కనిపెట్టి గతంలోకి వెళ్లి తన తాతయ్యకు పెళ్లి కాకముందే అతనిని చంపేశాడు అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తికి తాతను చంపిన వాడి తండ్రి పుట్టడు. ఫలితంగా ఆ వ్యక్తి కూడా పుట్టడు.
మరి పుట్టిన వ్యక్తి కాల ప్రయాణం చేసి తన తాతయ్యని ఎలా చంపగలడు? ఇది ఎప్పటికీ వేడని చిక్కుముడి. గతాన్ని మారిస్తే వర్తమానం ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానంగా మల్టీవర్స్ లేదా సమాంతర విశ్వాలు అనే సిద్ధాంతం తెరపైకొచ్చింది. అంటే మనం గతాన్ని మార్చినప్పుడు అది మన ఉన్న ప్రపంచాన్ని మార్చదు, కానీ ఒక కొత్త ప్రపంచాన్ని లేదా ఒక కొత్త కాలక్రమాన్ని సృష్టిస్తోంది. అంటే ఒకే సమయంలో అనేక రకాల ప్రపంచాలు పక్కపక్కనే ఉండవచ్చన్నమాట. ఈ సిద్ధాంతం వినడానికి వింతగా ఉన్న ఆధునిక భౌతిక శాస్త్రంలో దీనికి గట్టి మద్దతు లభిస్తోంది. సమయ ప్రయాణం సాధ్యమైతే మనం చరిత్రలో జరిగిన భయంకరమైన యుద్ధాలను ఆపవచ్చు, మహనీయుల ప్రాణాలను కాపాడవచ్చు, భవిష్యత్తులో రాబోయే విపత్తులను ముందే తెలుసుకోవచ్చు. కానీ ఇలా ప్రకృతి సిద్ధంగా సాగే కాలక్రమాన్ని మార్చడం వల్ల విశ్వం సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రకృతి కాల ప్రయాణాన్ని నియంత్రిస్తుందని, గతాన్ని మార్చకుండా ఉండేలా కొన్ని రక్షణ కవచాలను ఏర్పాటు చేసిందని స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావులు అభిప్రాయపడ్డారు. కాలం అనేది ఒక ఆలోచనలకు అందని ఒక మహాశక్తి మాత్రమే తప్ప అది కేవలం గడియారంలోని ముళ్ళు కాదు. మనం గతాన్ని సరిదిద్దాలని చూస్తే భవిష్యత్తు తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. మనం చేసే ప్రతి మార్పు ఒక కొత్త శాఖగా విడిపోయి విశ్వాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. అందుకే కాలాన్ని గౌరవించడం, ప్రకృతిని అనుసరించడం మన బాధ్యత. సమయ ప్రయాణికులు మన మధ్య తిరుగుతూ ఉండవచ్చని, కానీ వారు మనల్ని గమనిస్తూనే మౌనంగా ఉంటారని కొందరు నమ్ముతారు. గతాన్ని తాకితే వర్తమానం కూలిపోతుంది అన్న భయం మనల్ని వెనక్కి లాగుతోంది. అయినప్పటికీ మనిషి జిజ్ఞాస మాత్రం ఈ చిక్కుమడలను ఛేదించాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకే వ్యక్తి రెండు కాలాల్లో ఉండడం సాధ్యమా అనే ప్రశ్నపై నేటికి చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ తార్కిక సవాళ్లు మన విజ్ఞానానికి పరీక్షగా నిలుస్తున్నాయి. కాల ప్రయాణం అనేది ఇప్పటికీ ఒక అద్భుతమైన కలగా, శాస్త్రీయ పరిశోధనల కలయికగా నిలుస్తోంది. భవిష్యత్తులోకి వెళ్లడం అనేది ఇప్పటికే సాధ్యమని నిరూపించబడింది. మనం కాంతి వేగాన్ని అందుకోగలిగితే మన పిల్లల పిల్లల కాలంలోకి సులభంగా అడుగు పెట్టవచ్చు. అయితే గతాన్ని సందర్శించడం అనేది ఇప్పటికీ ఒక మహారహస్యంగానే ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, మనం రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నప్పుడు నిజానికి గతాన్నే చూస్తున్నాం. మనకు కనిపిస్తున్న కొన్ని నక్షత్రాల కాంతి మన దగ్గరకు చేరడానికి కొన్ని లక్షల ఏళ్ల కాలం పడుతోంది. అంటే ఆ నక్షత్రం ఇప్పుడు అక్కడ ఉందో లేదో కూడా మనకు తెలియదు.